లంచ్ బాక్స్లోకి తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు. హడావుడిగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసేయచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను 3 కట్టలు పాలకూర ఆకులు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి. కాడలు వేయట్లేదు. నీళ్లు మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో ఈ 3 కట్టల పాలకూర వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి నీళ్ళతో సహా. బాయిల్ చేసుకున్నాక ఇందులో నుండి బాయిల్ అయిన పాలకూరని తీసేసి ఈ నీళ్లు పడపోయొద్దు, పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది రైస్ వండుకోవడానికి పనికొస్తుంది వాటర్. మిక్సీ జార్లో ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న పాలకూర చల్లారాక వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, సరిపోను కారానికి తగినట్టు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అవసరమైతే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నేను వేయట్లేదు. నెయ్యి వేసుకోవాలి. సరిపడా నెయ్యి వేసుకొని స్పైసెస్ అన్నీ సాజీరా, చెక్క, స్టార్ అనాస్, ఇలాచి, మిరియాలు, ఆవాలు, బగారాకు ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు చిన్న మంట పైన వేయించుకోవాలి. ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇలా నేతిలో వేయించితే స్పైసెస్ అన్నీ. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్, పొటాటో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మీడియం మంట పైన కొంచెం మగ్గిపోవాలి. మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్లో కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ పాలకూర పేస్ట్లో వేయలేదు కాబట్టి వేసాను. ఇందాక పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇందాక మరిగించుకున్న పాలకూర నీళ్ళని ఇందులో వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ నీళ్లు మరగనివ్వాలి. నేను ఇంట్లో బియ్యం వాడుతున్నాను, అవసరమైతే బాస్మతి రైస్ కూడా వాడచ్చు. 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. నానిన బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి అన్నాన్ని అడగంటకుండా. అన్నం ఇంకా అవ్వలేదు, పలుకు మీదనే ఉంది కాబట్టి మూత పెట్టుకొని చిన్న మంట పైన అన్నమై నీరిగ్గేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం పూర్తిగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మంచిగా పొడి పొడిగా అవుతుంది నీరిగ్గి. అంతే, ఎంతో సింపుల్గా లంచ్ బాక్స్లోకి పాలకూర రైస్ తయారైపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని రైతాలో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది.